వాడు చెప్పినా చెప్పకపోయినా వాడి ఫోన్ చెప్పింది బాబాయ్. సైరన్ వినిపించింది. నా అనుమానం నిజమైతే వాడు మంగళగిరి పానకాల స్వామి కొండ కింద పాల ఫ్యాక్టరీ ఉంది కదా, ఇదే రోజు అక్కడ నా తమ్ముడితో పెళ్లి పెట్టుకుని ఇక్కడ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది సార్. ఇదంతా చేయిస్తుంది అశోకే సార్. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సదికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. నీకు మనిషిగా బతకడం చేత కావట్లేదు. నీ పిల్లల్ని చూసి నేర్చుకోరా. నువ్వింత నీచుడు అని తెలిసినా సరే నీకోసం ఏడుస్తున్నారా. అది నా చెల్లెలు నేర్పించిన ప్రేమ. ఇప్పటిదాకా నీ ప్రాణాన్ని నీ ఇష్టానికి వాడుకున్నావు. ఇప్పుడు నీకు ఆ హక్కు లేదు. నీ పిల్లలిచ్చిన ప్రాణాన్ని వాళ్ళ కోసమే వాడు. బ్రతుకు వెళ్ళా. బాబాయ్, పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళావు. వెళ్ళండి రా. పదండి వెళదాం. పదండి. ఆయనంటే నాకంత పిచ్చి. నేను చచ్చేటప్పుడు కూడా నా గుండెల మీద ఆయన కట్టిన తాళుండాలి. నేను చచ్చేటప్పుడు కూడా నా గుండెల మీద ఆయన కట్టిన తాళుండాలి. నేను చచ్చేటప్పుడు కూడా నా గుండెల మీద ఆయన కట్టిన తాళుండాలి. నేను చచ్చేటప్పుడు కూడా నా గుండెల మీద ఆయన కట్టిన తాళుండాలి. నా కళ్ళల్లో ఆయన కనిపిస్తూ ఉండాలి. ఆయన లేకుండా బ్రతికే బ్రతుకు నాకొద్దు. ఆయన లేకుండా బ్రతికే బ్రతుకు నాకొద్దు. ఆయన లేకుండా బ్రతికే బ్రతుకు నాకొద్దు. ఆయన లేకుండా బ్రతికే బ్రతుకు నాకొద్దు.
అమ్మా అనసూయమ్మ గారు రూమ్ లో పడిపోయి ఉన్నారమ్మా. అను అమ్మా అను 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 అమ్మా అను 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 అమ్మగారు అను అమ్మా అను గారు అను 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 అమ్మా అను మేడం అనసూయ అమ్మగారు అమ్మ లేవనమ్మా. అమ్మగారు లేకండి మేడం. మేడం అను అమ్మగారు మేడం మేడం హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. ఓం బ్రహ్మచారిణే నమః, ఓం గజాననాయ నమః, ఓం దైమాత్రేయాయ నమః, ఓం మునిస్ఫుత్యాయ నమః, ఓం భక్తవిలాసాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హరియే నమః, ఓం బ్రహ్మవిదాతే నమః. అమ్మగారు అమ్మగారు ఏమైంది అమ్మగారు ఏమైందమ్మా అమ్మగారు అమ్మ అను అమ్మ అను అను లేమ్మా అను మేడం లేవండి మేడం మేడం అమ్మగారు మేడం అమ్మగారు అను ఏమైంది మేడం అమ్మగారు ఏమైందమ్మా అను అను లేవమ్మగారు లేవద్దమ్మా లేకండి మేడం లేకండి మేడం అను కళ్ళు తెరవండి. కళ్ళు తిరిగి పడిపోయిందిరా. ఏమైందో తెలియటం లేదురా. ఈశ్వర్ అను నా ప్రాణం ఇంకా ఉంది. నువ్వు చనిపోయే అవకాశం ఇంకా లేదు. నువ్వే లేకపోతే నా ప్రాణం కూడా ఉండదు. అను 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 లేకవే, నేను వచ్చాను. అను అను నీకేం కాదే, నాకు తెలుసు. అను ఆ దేవుడు కూడా మళ్ళీ దూరం చేయలేడే. అను లే, అను 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 అను
నేనెక్కడికి వెళ్తానే, నీతోనే ఉంటాను. నీకు తెలియకుండా నా ప్రాణం కూడా పోదు. నాది కూడా. అక్క ఆగో! అడుగు ముందుకేసావంటే ఆడదానివని కూడా చూడను. చంపేస్తాను. వెనకెళ్ళు, వెళ్ళు. పిచ్చిదానివే నువ్వు. అసలు ఇది ఎందుకు వచ్చిందో తెలుసా? పెళ్లి చేసుకోవడానికి కాదు, మన ఇంటిని పతనం చేయడానికి. నీకు తెలుసా, ఇదే రోజు దీనికి ఇంకొక పెళ్ళి అవుతుంది. పెళ్లి కొడుకు మురారి. అను, పగబట్టిందే ఇది. కోపంతో నన్ను, కోరికతో వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంది. మాట్లాడు. ఏయ్, నీ మట్టిని ఆడదాన్ని చేసిన ఆ బ్రహ్మ సిగ్గుపడాలి. నిన్ను కన్న అమ్మ సిగ్గుపడాలి. నీలాంటి దాన్ని మోస్తున్న ఈ భూమి సిగ్గుపడాలి. కానీ నీకు మాత్రం సిగ్గురాదు. దీన్ని ఇలా తయారు చేసింది ఎవరో తెలుసా అమ్మా? అశోక్. ఆ అశోక్ గాడి చేతిలో ఆయుధం. చూడు, ఆడదంటే ప్రేమ, ఆడదంటే అమ్మ. నువ్వు మనిషివని ఎక్కడా చెప్పుకోకు. మనుషులంతా సిగ్గుతో చచ్చిపోవాల్సి వస్తుంది. మేమంటే నీకు కోపం, పగ. సరే, పాపం ఆ మురారి ఏం చేశాడు? ఆ ఇల్లు నిన్ను నమ్మింది. నీకు అన్నం పెట్టి అండనిచ్చి ఒక మనిషిని చేశారు. పైగా ఇంటికి కోడలుగా కూడా చేసుకోవాలనుకున్నారు. అలాంటి ఇంటిని నాశనం చేయాలని చూసావు. నువ్వు ఎవరు అని అడిగితే ఆడదానివని మాత్రం అస్సలు చెప్పుకోవద్దు. నిన్ను పిచ్చిదాన్ని చేసి ఊరుకోలేదే. నిజంగా నీకు పిచ్చని వాళ్ళతో చెప్పింది. నిజంగా నీకు పిచ్చే. ప్రేమించడం నీ పిచ్చి, మనుషుల్ని నమ్మడం నీ పిచ్చి. పిచ్చిదానివే.
నాకు పిచ్చా. నా తాళిబొట్టు నీకు పంచాలనుకున్నానే. నా బతుకంతా నీకు ఇచ్చేయాలనుకున్నాను. అమ్మా అన్న పిలుపు నీ కడుపులో మోస్తే నా ప్రపంచాన్ని నీకు ఇచ్చేసి నీ గడప దగ్గరే బతకాలనుకున్నానే. పిచ్చిదాన్నేనే, పిచ్చిదాన్ని, నేను పిచ్చిదాన్ని. నిజంగా పిచ్చిదాన్నేనే. మేడం చూస్తారే, దీన్ని దాన్ని తరవేయండి. श्रीविद्यार्भूति ध्रुवानीतिर्मतिर्मम कृते सकल कल्याणं वादनं यत्र जायते हरि ओं सह బాగున్నారా? ఫ్యామిలీ అంతా వచ్చేసారు కదా మ్యారేజ్కి. ఫోన్ చేసి వెళ్ళాలి. రండి కూర్చోండి. త్రిపాదస్య అమృతం దివీం త్రిపాదో యమున వరుదిని చిన్నగా మాట్లాడవే. ఫోన్ చేస్తే ఎత్తట్లేదండి. నా టెన్షన్ కూడా అదేనే. సరే సరే, ఇలా టెన్షన్ పడుతుంటే అందరికి అనుమానం వస్తుంది. మండపం దగ్గరికి పద. సజాతో ఆశ్చర్యతః నీ మట్టిని ఆడదాన్ని చేసిన ఆ బ్రహ్మ సిగ్గుపడాలి. నిన్ను కన్న అమ్మ సిగ్గుపడాలి. నీలాంటి దాన్ని మోస్తున్న ఈ భూమి సిగ్గుపడాలి. కానీ నీకు మాత్రం సిగ్గురాదు. కొంచెం ఆ పక్కకి తీసుకెళ్ళి ఆపేసి. ఆపేసి ఆపు. అంకుల్, ఆంటీ, సారీ, కొంచెం లేట్ అయింది. ముహూర్తం మించిపోతుందని ఎంత ఫాస్ట్గా వచ్చానో తెలుసా? థ్యాంక్ గాడ్, మొత్తానికి వచ్చేసాను. ఆంటీ, మీకు ఇంకో గుడ్ న్యూస్. అన్సూయకి అంత క్లియర్ అయిపోయింది. ఇక నాతో వాళ్ళకి పని లేదు. నేను కూడా ఈ పేషెంట్ల గురించి అసలు పట్టించుకోదలుచుకోలేదు. పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నాను కదా. హ్యాపీగా పెళ్లి చేసుకుని కాపురం మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను.
ఆంటీ పదండి, నన్ను పెళ్లి కూతుర్ని చేయండి. రండి ఆంటీ రండి.